మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్డు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బండి సంజయ్, బండి భగీరథ కలిసి ఉన్న చిత్రపటాన్ని దగ్ధం చేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, బాధ్యత గల పదవిలో ఉన్న బండి సంజయ్ తన కొడుకు బండి భగీరథ మైనర్ బాలికను వేధిస్తుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. బండి భగీరథపై పోక్సో కేసు నమోదై 2 రోజులైన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం లేదన్నారు. మహిళలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల హయాంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో షీ టీంను ఏర్పాటు చేసి మహిళలను కన్నబిడ్డల్లా రక్షణ కల్పించారని అన్నారు. బండి సంజయ్కు ఏమైనా బాధ్యత ఉంటే వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి తన కొడుకును పోలీసులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ, తమ ఇంటి నుంచే మహిళలకు రక్షణ లేకుంటే ఊరును ఏముద్దరిస్తారని ప్రశ్నించారు. మీకు బాధ్యత ఉంటే వెంటనే బండి భగీరథను పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిఖితారెడ్డి, నాయకులు నవీన్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, దయానంద్ యాదవ్, సుదర్శన్, చిట్టిమిల్ల నాగజ్యోతి, చిట్టిమిల్ల గణేష్, మాజీ వైఎస్ ఎంపీపీ వెంకటేశం, హరత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నడికొప్పు నాగరాజు, సంజీవరావు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా మేడ్చల్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి రాష్ట్రంలో, ఈ కేంద్రంలో మరి ఒక బీజేపీ మంత్రి కొడుకు మరి ఒక మైనర్ బాలికను ఏ విధంగా అయితే చేశాడో మీరందరూ కూడా మీడియాలలో, పత్రికలలో రాస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తలేదు, జైలుకు పంపుతలేదు, వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటలేదు. బండి భగీరథ ఒక మైనర్ బాలికను వేధిస్తూ ఉంటే తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి నువ్వేం చేస్తా ఉన్నావు? నీ కేంద్ర మంత్రి పదవికి వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజలకు, మా మహిళలకు క్షమాపణ చెప్పాలి. భగీరథను మరి జైలుకు పంపించి కఠిన శిక్ష తగే విధంగా చర్యలు తీసుకోవాలని మా యొక్క పార్టీ డిమాండ్. మరి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు భద్రత కల్పిస్తూ షీ టీంని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కన్న బిడ్డలను, ఆడపిల్లలను చూసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఏం నడుస్తుంది, అప్పుడు ఏం నడిచింది? మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు. ఈ రాష్ట్రాన్ని మరి ఒక మొత్తం కూడా మరి ఒక మంత్రి పదవిలో ఉండి తన కొడుకు ఇలా చేస్తే సిగ్గు అనుకుంటా వెంటనే ఆయన రాజీనామా చేసి, నా కొడుకైనా సరే మరి ఒక మహిళలకు అన్యాయం జరిగింది వెంటనే శిక్షించాలని కూడా ఆయన వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒక పార్టీ నుంచి కాదు, ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. మహిళలకి మీ ఇంట్లో నుంచే ప్రొటెక్షన్ లేదు. ఇక్కడ ఉన్న జిల్లాలకి మీరు ఏం ఉద్ధరిస్తారు? మీకు ఎలాంటి మీ ఇంట్లో ఒక కొడుకునే ఇలా తప్పు చేస్తున్నారు. మీ నాయకులుగా ఉండి బయట వచ్చిన మహిళలకి మీ దగ్గర నుంచి ఏం ప్రొటెక్షన్ వస్తుంది? మీ ఇంట్లో మీ కొడుకునే మీరు కంట్రోల్ చేయకపోతే బయట ఉన్న మహిళలకి ఎలాంటి రక్షణ ఇస్తారో మాకైతే తెలియడం లేదు. మీరు ఎలా అయినా చేసి బండి భగీరథని అరెస్ట్ చేయాలని ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను. పార్టీ ఆదేశాల మేరకు మరి మహిళలందరూ కూడా ఏకధాటిగా మరి ఈరోజు పోక్సో యాక్ట్ పెట్టినా కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఒక కేంద్ర మంత్రిగా, మరి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నందుకు మీ కొడుకుకు సపోర్ట్ చేస్తున్నారా? ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉండి మీరు ఎంతో మంది మహిళలకు ప్రొటెక్షన్ ఇచ్చే పదవిలో ఉన్నారు. మరి అలాంటి ప్రొటెక్షన్ ఇచ్చే పదవిలో ఉండి కూడా మరి ఈరోజు మహిళలకి ఏ విధమైనటువంటి రక్షణ కల్పిస్తున్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు నిజంగా మీరు కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు మరి తప్పు ఎవరు చేసినా సరే అది కన్న కొడుక, అది ఇంకెవరా అని చెప్పేసి ఆలోచించకుండా మీరు నిజంగా కేంద్ర మంత్రిగా ఉంటే మరి వెంటనే మీ కొడుకును మీరే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక పోక్సో యాక్ట్ 3 సార్లు ఇప్పటికీ అఘాయిత్యం జరిగింది. మీరు అరెస్ట్ చేస్తారా లేదంటే తరిమి మమ్మల్ని జైల్లో ఏమంటారా నిర్ణయించుకోండి. ఖబర్దార్ మీకు డిమాండ్ చేస్తా